మనతో పాటే ఉంటూ మన పనిలో హెల్ప్ చేసే అసిస్టెంట్ దొరికాడనుకోండి, హ్యాపీ. మన సలహాలు తీసుకొని మొత్తం పని చేసి పెట్టేవాడు దొరికితే అది ఇంకా హ్యాపీ. ఆగండి, పని చెప్పాక ఇక మనని ఏది అడగకుండా మనని పక్కన పెట్టేసి అన్నీ తనే కనిపెట్టి మొత్తం నెత్తనేసుకొని పూర్తి చేసేవాడు దొరికితే అబ్బో ఇది ఇంకా అద్భుతం అని అనుకుంటున్నారా? అనుకోకండి. ఎందుకంటే అదే డేంజర్. యజమానితో పని లేకుండా పని వాళ్ళే అన్నీ చేసుకుపోతే ఎప్పటికైనా డేంజరే. అరే, టెక్ ఎపిసోడ్లో ఈ పని వాళ్ళ గోలేంటంటున్నారా? ఇది టెక్ విషయమేనండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ ఏజెంట్స్ వచ్చేసాయి. పని చెబితే చాలు, ఇక వాటికి మనతో పని ఉండదు. వాటిలో అవే మాట్లాడుకొని పనిచేస్తాయి. ఇదే డేంజర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంతకీ ఏంటి సంగతి తెలుసుకుందాం. ఈ మధ్య ఓపెన్ క్లాస్ అనే ఓ కొత్త కంపెనీ వచ్చింది. వీళ్ళు ఏఐతో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో భాగంగా ఒక ఏఐ సోషల్ నెట్వర్క్ తయారు చేశారు. అరే, ఏఐ ఏజెంట్లకి సోషల్ నెట్వర్క్ ఏంటి అంటున్నారా? అదే ఇక్కడ విశేషం. మనుషులకి ఫేస్బుక్, లింక్డ్ఇన్ సోషల్ నెట్వర్క్లు ఉన్నట్టే ఏఐ ఏజెంట్ల కోసం ఇది సోషల్ నెట్వర్క్ అన్నమాట. ఈ నెట్వర్క్కి క్లాస్ ప్లేస్ అని పేరు పెట్టారు. మనుషులు సోషల్ మీడియాని వాడుకున్నట్టే ఇక్కడ ఏజెంట్లు ఈ నెట్వర్క్ని వాడుకుంటాయన్నమాట. అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? ఏఐ టూల్కి ఒక ప్రత్యేకమైన పని చేయడం కోసం ట్రైనింగ్ ఇస్తే అదే ఏఐ ఏజెంట్ అవుతుంది. అయితే జనరల్గా ఒక ఏజెంట్కి ఒక సబ్జెక్ట్లో మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఒక్కో ఏఐ ఏజెంట్ ఒక్కో సబ్జెక్ట్లో స్పెషలిస్ట్ అన్నమాట. కాబట్టి దానికి మిగతా విషయాల్లో నాలెడ్జ్ పెద్దగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ నోట్స్ రాసే ఏజెంట్కి మెడికల్ విషయాలు తెలియవు. మెడికల్ సలహాలు ఇచ్చే ఏజెంట్కి చదువు గురించి డీప్గా తెలియకపోవచ్చు. ఇదిగో ఈ పాయింట్ దగ్గరే వీళ్ళకి నెట్వర్క్ అనే ఐడియా వచ్చింది. రకరకాల నాలెడ్జ్ కలిగిన ఏజెంట్లన్నిటినీ కలిపి ఒక నెట్వర్క్ తయారు చేస్తే అప్పుడు మనం వాటిలో ఏ ఏజెంట్కి పని చెప్పినా అన్నీ కలిసి ఆ పనిని పూర్తి చేసేస్తాయి కదా. ఈ ఐడియాతోనే ఓపెన్ క్లాస్ కంపెనీ వాళ్ళు ఏఐ ఏజెంట్ నెట్వర్క్ తయారు చేశారు. ఈ నెట్వర్క్లో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏఐ ఏజెంట్ని ఒక పని చేసి పెట్టమని అడిగామనుకోండి. ఆ పనిలో అవసరమైన కొన్ని విషయాలు దానికి తెలియవు. మామూలుగా ఏజెంట్ అయితే నాకు ఈ సమాచారం తెలియదు అని చెప్పి పని అక్కడ ఆపేస్తుంది. కానీ ఈ నెట్వర్క్లో ఏజెంట్ అలా కాదు. మనని డిస్టర్బ్ చేయకుండా తనకి కావలసిన నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ని పట్టుకుంటుంది. దాన్ని కాంటాక్ట్ చేస్తుంది. ఆ సమాచారం తెచ్చుకుంటుంది. ఒక ఏజెంట్ ప్లాన్ వేస్తుంది. ఇంకో ఏజెంట్ డేటా వెతుకుతుంది. మరో ఏజెంట్ ఆ డేటాని చెక్ చేసి వెరిఫై చేస్తుంది. ఈ విధంగా ఫైనల్గా మనం చెప్పిన పని అయితే పూర్తయిపోతుంది, పైగా స్పీడ్గా. అయితే ఇక్కడే కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఏఐ ఏజెంట్లని అలా వదిలేస్తే అవి తమలో తాము ఏం మాట్లాడుకుంటున్నాయో, ఏం ప్లాన్ చేసుకుంటున్నాయో మనకు తెలియదు కదా. ఏదో పనిలో స్పీడ్ కోసం ఆశపడితే రేపు ప్రమాదం వస్తుందేమో. మనుషుల్ని పక్కన పెట్టేసి ఏఐ ఏజెంట్లు వాటికవే పని చేసేసుకుంటే భవిష్యత్తులో మనిషికి వాటి మీద కంట్రోల్ తప్పుతుందేమో. ఇలాంటి భయాలు కొందరు వెలిబుచ్చుతున్నారు. అంతేకాదు, మన డేటాని ఒక ఏజెంట్ ఇంకో ఏజెంట్తో షేర్ చేసుకుంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేఫ్గా ఉంటుందా అనే ఆందోళన కూడా ఉంది. అయితే ఓపెన్ క్లాస్ వాళ్ళు భరోసా ఇస్తున్నారు. ఇది ప్రమాదకరమేమీ కాదు. జస్ట్ మల్టిపుల్ ఏజెంట్స్ కలిస్తే పనులు ఎలా స్పీడ్గా జరుగుతాయో చూడడం కోసం మేం చేసిన చిన్న నెట్వర్క్ మాత్రమే. దీనివల్ల కొంపలేమీ మునిగిపోవు. అంతా మన కంట్రోల్లోనే ఉందంటున్నారు. ఇందులో వాళ్ళు సేఫ్టీ గార్డు రైల్స్ కూడా గట్టిగా పెట్టారు. అంటే ఏజెంట్లు తమలో తాము మాట్లాడుకున్న ప్రతి విషయము ఒక లాగ్లో రికార్డ్ అవుతుందన్నమాట. యూజర్ ఎప్పుడు కావాలన్నా ఆ ఏజెంట్ల మధ్య జరిగిన డిస్కషన్ని చెక్ చేయవచ్చు, సరిచేయవచ్చు. అన్నట్టు కొత్త అప్డేట్ ఏంటంటే, ఈ ఓపెన్ క్లాని తయారు చేసిన పీటర్ స్టెయిన్ బెర్గర్ని ఇప్పుడు ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. అంటే చాట్ జీపీటీ తయారు చేసిన సంస్థ నుంచి ఏజెంట్ నెట్వర్క్ టూల్ రావచ్చన్నమాట. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఓపెన్ ఏఐ వాళ్ళు ఒక కొత్త ఏఐ ఏజెంట్ని లాంచ్ చేస్తున్నారు. దీని కోడ్ నేమ్ ఆపరేటర్ అని పెట్టారు. మనం చెప్పుకున్న నెట్వర్క్ పద్ధతిలోనే ఇది పనిచేస్తుందని అంటున్నారు. పనులు స్పీడ్గా జరగడానికి ఏఐ నెట్వర్క్ సరే, కానీ హ్యూమన్ ఇన్ ద లూప్ అనేది తప్పనిసరి. అంటే నెట్వర్క్లో మనిషి పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవును మరి, పనివాడు తెలివైన వాడైతే సంతోషమే గాని వాడు యజమానినే పక్కన పెట్టేస్తే డేంజర్ కదా. అందుకే ఏఐ విషయంలో మనిషి అనేవాడు ఒక కన్ను వేసి ఉంచడం ఎప్పుడూ మంచిది.